సిగరెట్ తాగడం ద్వారా జీవితంలో ఎప్పుడైనా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిందే. గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తులు, నోరు, గొంతు, అన్నవాహిక మొదలైన అవయవాల క్యాన్సర్లు, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు రావడంతో పాటు చర్మం, దంతాలు, సంతానోత్పత్తి సమస్యలు వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక సిగరెట్ తాగే వారిలోనే కాకుండా వారికి దగ్గరగా ఉన్న వారికి కూడా సెకండ్ హ్యాండ్ స్మోక్ ద్వారా ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. అందుకే స్మోక్ ఇంజూరియస్ టు హెల్త్ అని, స్మోక్ కాజెస్ క్యాన్సర్ అని సిగరెట్ పెట్టెలపైనే రాసి ఉంటుంది. అయినా కానీ చాలా మంది సిగరెట్ను మాత్రం మానేయలేరు. అది లేకపోతే బతకలేమన్నట్లుగా ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నాన్ స్టాప్గా ధూమపానం చేస్తారు. చైన్ స్మోకింగ్తో రింగులుగా గాల్లోకి పొగలను వదులుతూ జీవితం అంటే ఇదేరా అన్నట్లుగా తనివి తీరా ఆస్వాదిస్తారు. కానీ అదే జీవితాన్ని కబళించేంత వరకు మత్తు దిగదు. అయితే ఒక్కసారి సిగరెట్ పొగను లోపలికి పీల్చి బయటికి వదిలేలోపు శరీరంలో ఏం జరుగుతుందో తాజాగా ఓ ప్రయోగంలో బయటపడింది. అది తెలిస్తే ధూమపానానికి ప్రాణం బలి కావడం కంటే ముందు గుండె ఆగినంత పనవుతుంది. పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలుసు. అయితే సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు సంవత్సరాల తర్వాత మాత్రమే మొదలవుతాయని చాలా మంది భావిస్తారు. కానీ తాజా పరిశోధనలు చెబుతున్న నిజం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే సిగరెట్ను ఒక్కసారి పీల్చిన వెంటనే వేలాది విష పదార్థాలు కేవలం కొన్ని సెకండ్లలోనే శరీరంలోకి ప్రవేశిస్తాయి. సిగరెట్ పొగతో శరీరం మొత్తం నిండిపోతుందని నిరూపించే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో సిగరెట్ కాల్చిన వెంటనే శరీరంలో ఏం జరుగుతుందో మెకానికల్ గా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. సిగరెట్ ద్వారా పీల్చిన పొగ సెకండ్ల వ్యవధిలో లోపలికి వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. సిగరెట్ ను పీల్చే సమయంలో అది దాదాపు 900 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద కాలుతుంది. ఆ సమయంలో నికోటిన్, టార్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజిన్, లెడ్, కాడ్మియం వంటి భారీ లోహాలు విడుదలై 7 నుంచి 10 సెకండ్ల వ్యవధిలో ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి చేరుతుంది. దీంతో ఒక్క పఫ్ఫుతోనే 35 నుంచి 65 మిల్లీలీటర్ల హానికర రసాయనాలతో నిండిన ప్రమాదకర పొగ నేరుగా బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఒక్క పఫ్ఫుతో శరీరం తట్టుకోలేని స్థాయిలో విష పదార్థాలు లోపలికి చేరిపోతాయి. మొదటి పఫ్ నుంచే శరీరం దెబ్బతినే ప్రక్రియ ప్రారంభమవుతోందని ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క పఫ్ఫుతో ఏమవుతుంది? రోజుకొక సిగరెటే కదా అని తాగితే ఇక అప్పుడప్పుడు మాత్రమే కదా అని స్మోక్ చేస్తుంది. దీనివల్ల పెద్దగా హాని ఏముంటుందనుకునే వాళ్ళు ఈ వీడియో ద్వారా సిగరెట్ సింగిల్ పఫ్ తోనే శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తోంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా స్మోకర్స్ కు ఆలోచింపజేస్తోంది. అయితే ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 8 మిలియన్ల కంటే ఎక్కువ మంది సిగరెట్ తాగడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే దురదృష్టం ఏమిటంటే ఇందులో 1.2 మిలియన్ల మంది పొగ తాగని వారు కూడా ఉన్నారు. ఇక మన దేశంలో అయితే ప్రతి సంవత్సరం సిగరెట్ తాగడం వల్ల సుమారు 8 లక్షల మంది మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. ధూమపానం వల్ల సుమారు 45 లక్షల కార్డియోవాస్కులర్ వ్యాధులు వస్తున్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం 1.6 లక్షల కొత్త నోటి క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ధూమపానం మనిషి శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, నోరు, గొంతు అని కాకుండా శరీరంలోని దాదాపు ప్రతి అవయవానికి హాని కలిగిస్తోంది. రక్తపోటు మరియు గుండె స్పందన రేటును పెంచుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణం సిగరెట్ తాగడమే. టైప్ 2 డయాబెటీస్తో సహా ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి 1-2 సిగరెట్లను లేకపోతే ఎప్పుడో ఒకప్పుడని లెక్కలు వేసుకుని పొగ తాగడం కూడా ప్రాణాలు తీయచ్చు.